డిసైడ్ చేస్తానంటే ఎట్లాగా? వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు అంటే వదిలేయి. ఇది అంటే ఇలాంటి నిబంధనలు పెడితే ఇంకా రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ డెవలప్ అయ్యే అవకాశం ఉండదు కదా సార్. ఇంకోటి వీళ్ళు దోపిడీకి గురవుతారండి. ఇప్పుడు 5,000 గజాలు ఉన్నటువంటి అతనిదే ఉందనుకోండి, అతను 40 కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు చివరికి ఏం చేయాలా? అంత పెట్టి ఎవడు కొండ కాబట్టి 10 కోట్లు ఇచ్చినా తీసేసుకోవాలి అర్జెంట్ అవసరమయ్యి రేపు పొద్దున. అంతే, అవును. అలాగే వాడు దోచుకుంటాడు, ధనవంతుడు దోచుకుంటాడు. ఇప్పటికే రైతు ధనవంతుడికి దోపిడీకి గురయ్యాడు అది. అవును. రేపు వాళ్ళు అన్యాయం అవుతారు. మొత్తానికి ఒక రాంగ్ స్టెప్ కావాలని పడిందేమో. స్టెప్ కావాలని కాదు, అవగాహన రాహిత్యంతో కూడినటువంటి అధికార యంత్రాంగాన్ని నమ్ముకోవడం వల్ల జరుగుతుంది. అది బాబుగా తలుచుకుంటే మానవత్వం లేనటువంటి అధికార యంత్రాంగం, అది ఓ రకంగా చెప్పాలంటే. అంటే జరగబోయే దాన్ని నష్టాన్ని ముందుగా గ్రహిస్తే చేయొచ్చు ఇమీడియట్ గా బాబు గారు, కానీ ఎందుకు చేయట్లేదు అదే తెలియంది. రైట్ చూద్దాం. మొత్తానికి అమరావతి రైతులైతే ఇప్పుడు వాళ్ళకి జరిగిన నష్టాన్ని చూస్తే నిండా మోసపోయారు అనే